ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను కీర్తి. వినాయక చవితి, వినాయకుడి మీద మనకి అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహిత్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో కలుషం పెట్టొచ్చండి? మా మండపాల్లోనే చూస్తాం వినాయక చవితికి సంబంధించి. అయితే ఇంట్లో కలుషం పెట్టొచ్చా? 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు, ఇట్లా 9 రోజులు నియమం పెట్టుకుంటారు కదా. అందులో అష్టమి నవమిలు వచ్చినా, శుక్రవారాలు, శనివారాలు, మంగళవారాలు వచ్చినా కదిలించవచ్చా? అసలు ఎన్ని రోజులు శాస్త్రం ప్రకారం పెట్టాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. కలశ స్థాపన అనేటటువంటిది మన శాస్త్రంలో చెప్పారు. ఏ పూజ చేసినా కూడా కంకణ ధారణ, దీపారాధన, కలశ స్థాపన ఇవి తప్పనిసరి నియమాలు పూజా పద్ధతిలో. వ్రతముగా, నోముగా చేసుకుంటేనే పెడతాం కదా గురుగారు కలశం, కాదా? ఇప్పుడు మహాగణపతిని మనం స్థాపన చేసి గణపతి ఎదురుగుండగా మనము కలశ స్థాపన చేసుకోవాలి కూడా. ఆ రకంగా కలశ స్థాపన చేసి, కలశ ఆవాహన చేసి, తర్వాత గణపతిని ఆవాహన చేసుకోవడం అనేటటువంటిది మనకు శాస్త్రంలో తెలియజెప్పబడింది. కాబట్టి కేవలం మంటపాల్లోనే అని కాకుండా మనం గృహాల్లో అయినప్పటికీ కూడా కలశ స్థాపన ఎంచక్కా మనం చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం అనేటటువంటిది లేదు. ఇకపోతే 3 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనకు ఈ రోజులతో నిమిత్తం లేదండి. ఈ రోజులు అనేటటువంటివి ఆంగ్ల కాలమానానికి సంబంధించినటువంటివి. మన సనాతన ధర్మంలో మనకు తిథులు అనేటటువంటివి ప్రధానం, తేదీలు కాదు. మనకు ప్రధానమైనటువంటిది తిథులు అనేటటువంటివి ప్రధానం. మరి శాస్త్రం మనకి ఏం చెబుతుంది అంటే వినాయక చవితి చతుర్థి రోజు ఆయన ఆవిర్భవించినాడు. కాబట్టి వినాయక చవితి చతుర్థి తిథి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ చతుర్థి తిథి ప్రారంభమయ్యి ఆ చతుర్థి తిథి ముగిసే లోపు ఆ తిథి లోపల వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి అనేటటువంటిది శాస్త్రం మనకు చెబుతుంది. మరి చవితి రోజు ప్రతిష్టాపన చేసుకున్నాం. మరి విసర్జన లేదా నిమజ్జనం ఎప్పుడు చేయాలా మహాగణపతికి అంటే దానికి కూడా మన శాస్త్రంలో ఏం తెలియజెప్పారు అంటే మనకు అనంత చతుర్దశి అనేటటువంటి తిథి వస్తుంది. ఆ చతుర్దశి తిథి ప్రారంభమయ్యి ఆ చతుర్దశి తిథి పూర్తి అయ్యేలోపు ఆ మహావినాయకుని విసర్జన చేయాలనేటటువంటిది శాస్త్రం. అంటే చవితి రోజు స్థాపన చేసుకుంటే చతుర్దశి రోజు నిమజ్జన చేయాల. ఈ తిథులకు సంబంధించి మనకు ప్రామాణికం కానీ రోజులు కాదు. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అనేటటువంటిది అది సాధారణంగా ఒకటి సమాజంలో మనకు ఏర్పడిపోయింది కాలగర్భంలో. కానీ మనకు రోజులు కాదు, తిథులు ప్రామాణికము. చవితి రోజు స్థాపించుకోవాలా, చతుర్దశి రోజు మనం నిమజ్జనం చేసుకోవాలా. అయితే కొందరికి అన్ని రోజులు స్థాపన చేసుకొని అన్ని రోజులు పూజించుకునేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి సందర్భం లోపల ఇంతకుముందే చెప్పాం, యథానుశక్తి అనేటటువంటి ఒక పదాన్ని ఎప్పుడు శాస్త్రం ప్రయోగిస్తుంది. అంటే నీకు ఏ పాటి శక్తి ఉన్నదో ఆ శక్తితో నీవు పరమాత్మని పూజించు. ఖచ్చితమైనటువంటి నీవు ఇట్లే చేయాలా అనేటటువంటి ఒక నిర్బంధమైనటువంటిది మన సనాతన ధర్మంలో లేదు. అది మన ధర్మం యొక్క గొప్పతనం. చేయాలి, వదలకూడదు. నీకెంత శక్తి ఉన్నదో, ఎంత సామర్థ్యం ఉన్నదో దానిని అనుసరించి చేయాలి, కానీ వదలకూడదు. చేతనైనంత చేయాల్సిందే అనేటటువంటిది మన శాస్త్రం చెబుతుంది. కాబట్టి చతుర్థి స్థాపన చేసుకుని చతుర్దశి వరకు పూజలు కొనసాగించలేని పరిస్థితి కనుక ఉంటే మనము 3 తిథులు చవితి, పంచమి, షష్ఠి అలా చేసుకొని ఆ 3 తిథుల తర్వాత సప్తమి రోజు మనం విసర్జన చేసుకోవచ్చు. ఆ రకంగా ఈ ఆంగ్ల భాషలో చెప్పుకోవాలంటే 3 రోజులు స్థాపన చేసుకున్న వాళ్ళు 4వ రోజు నిమజ్జనం చేయడం, లేదా 5 రోజులు స్థాపన చేసుకున్న వాళ్ళు 6వ రోజు నిమజ్జనం చేయడం, లేదు కొందరు 7 రోజులు పెట్టుకుంటారు, వాళ్ళు 8వ రోజు నిమజ్జనం చేయడం, 9 రోజులు ఉంచుకున్న వాళ్ళు 10వ రోజు నిమజ్జనం చేయడం. ఆ రకంగా ఆ 3 రోజులు పూర్తి అయిన తర్వాత మనం నవరాత్రులు అంటాం. కాబట్టి ఆ 3 రాత్రులు పూర్తి అయితేనే 4వ రోజు నిమజ్జనం చేయడానికి అవకాశం. అట్లా త్రిరాత్రి, పంచరాత్రి, సప్తరాత్రి, నవరాత్రి అనేటటువంటివి. అట్లా అవి సంపూర్ణమైన తర్వాత మరుసటి రోజు మనము ఆ స్వామి వారిని నిమజ్జనం చేసుకోవచ్చు. గురుగారు, ఇంట్లో ఉన్నన్ని రోజులు మినిమంగా మనం పాటించవలసిన నియమాలేంటి? ఇంట్లో మహాగణపతి మనం స్థాపించుకున్న తర్వాత ముఖ్యంగా దేవతార్చనలో కావలసినటువంటిది శుచి, శుభ్రత అనేటటువంటిది చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వినాయకుడి నిమజ్జనం అంటేనే యువతుల్లో శబ్దాలు పెట్టుకోవడము, కేరింతలు వేయడము, లేకపోతే తప్ప తాగి ఎగురులాడుతూ ఆ గణపతి నిమజ్జనం చేయడం అనేటటువంటిది, ఇది నిజంగా మన సనాతన ధర్మంలో స్వాగతించాల్సినటువంటి విషయం కాదిది. చుట్టుపక్కల కూడా చాలా డిస్టర్బెన్స్ గురుగారు. ఆ! పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అవును. గర్భవతులు ఉంటారు. అవును. అయితే మన శాస్త్రంలో ఇతరులకు ఇబ్బంది కలిగించి చేసే ఏ దానికైనా పుణ్యం లభించదు. ఒకరి మనస్సు నొప్పించడం అనేటటువంటిది పాపం. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే ఇతరులకు నీవు ఉపకారం చేస్తే అదే పుణ్యంగా చెప్పింది. నీ ద్వారా ఇతరులకు అపకారం జరిగింది అంటే అది నీవు పాపం చేసిన దాని కిందికి లెక్క కట్టబడుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వయోవృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది గనక కలిగిస్తే ఏ భగవంతుడు కూడా దాన్ని స్వాగతించడు. ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలిగించి చేసే ఏ పూజా వ్రతము కూడా మన ధర్మంలో స్వాగతీయమైన విషయం కాదు. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండగా పూజ అనేది మన ఆత్మ సంతృప్తి కొరకు చేసుకునేటటువంటిది, మన ఆత్మ ఉద్ధరణ కొరకు చేసుకునేటటువంటిది, మనము మోక్షాన్ని పొందడానికి చేసుకునేటటువంటిది. జ్ఞానతః అజ్ఞానతః, తెలుసో తెలియకో మనం చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా శబ్దాలు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తాళ మేళ భజనలతో మనం పూజలు జరుపుకోవాలి. ఇది మన సాంప్రదాయం. ఇప్పుడు తాళాలు పోయాయి, మేళాలు పోయాయి, భజనలు పోయాయి, కీర్తనలు పోయాయి, డీజేలు వచ్చాయి. మహాగణపతిని మనము పూజించుకున్నప్పుడు మనకు షోడశ ఉపచారములు అనేటటువంటివి మనకు పూజా పద్ధతిలో ఉన్నాయి. ఆ షోడశ ఉపచారము లోపల ప్రధానంగా ధూప దీప నైవేద్యములు అనేటటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి. కాబట్టి ఆ మహాగణపతికి ధూపం ఆఘ్రాపయామి అని మన మంత్రంలో చెప్తాం. ధూపాన్ని చూయించడము, దీపారాధన మన శాస్త్రంలో దీపారాధన లేకుండా ఏ పూజ చేయకూడదు అనేటటువంటిది, అంటే ప్రత్యక్ష పరమాత్మక దీపాన్ని మన శాస్త్రం చెప్పింది. జ్యోతిర్బ్రహ్మ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీపారాధన లేని పూజ నిష్ఫలము. కాబట్టి దీపారాధన లేకుండా ఎలాంటి పూజ క్రతువులు చేయకూడదు. కాబట్టి మహాగణపతి మనం స్థాపించుకున్నప్పుడు కూడా దీపారాధన అనేటటువంటిది ముఖ్యము. కొందరు అఖండ దీపారాధన కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళ శక్తి ఉన్నటువంటి వాళ్ళు చూసుకోగలిగి అఖండ దీపాన్ని గనక వాళ్ళు మేనేజ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే అఖండ దీపారాధన స్వామివారి ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి నిమజ్జనం చేసే వరకు కూడా అఖండ దీపారాధన చేసుకుంటే ఇంకా ముఖ్యమైనటువంటిది. తర్వాత నైవేద్యం అనేది అత్యంత విశేషమైనటువంటిది. మనం 3 పూటల ఎంచక్కా ఆరగిస్తాం. మరి ఆ మహాదేవుణ్ణి తీసుకొచ్చి ఆయనకు మనము ఆరగింపు ఇవ్వకపోతే ఎలాగా? కాబట్టి తప్పకుండా ఆ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఉండ్రాళ్ళు. కాబట్టి దానికి మోదకము అని చెప్తారు సంస్కృత భాష లోపల. మోదక ప్రియుడు మహావినాయకుడు. కాబట్టి ఆ మోదకాలను గనక మనం సమర్పించినట్టయితే ఆయన సంతృప్తి పొంది సంపూర్ణంగా మనకు ఆశీస్సులు అనేటటువంటివి అనుగ్రహం చేస్తాడు. మళ్ళీ మోదకాలే ఇవ్వాలా అంటే చేయలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ శక్తి కొలది ఇంట్లో మీకు ఏది ఉంటే అది సమర్పణ చేస్తే సరిపోతుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక పేద మహిళ తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని బాధపడితే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎండిపోయిన ఉసిరికాయను ఆదిశంకరాచార్యుల వారి భిక్షా పాత్రలో వేస్తుంది. కనకధారా స్తోత్రం అని మనం వింటాం. ఆ ఒక ఎండు ఉసిరికాయ వేయడం వల్ల ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు మెచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమె ఎండు ఉసిరికాయ వేస్తే బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించి ఆమెకు అనుగ్రహం చేశాడు. అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నీవు ఏది ఇచ్చినా భక్తితో ఇస్తే దానిని వేయింతలు చేసి పరమాత్ముడు నీకు అనుగ్రహిస్తాడు అనేది మన శాస్త్రం మనకు తెలియచేస్తుంది. కాబట్టి మీకున్న దాంట్లో మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు భగవంతునికి భక్తితో సమర్పణ చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. గురుగారు, మనం ఇంత విగ్రహం తెచ్చుకున్నా, అంత విగ్రహం తెచ్చుకున్నా కూడా హరిద్ర గణపతి గౌరమ్మ అన్నది చాలా ప్రధానం కదా, ఎందుకని? అంటే మనకు హరిద్ర గణపతి అనేటటువంటిది మామూలుగా ఎప్పుడు చేసుకుంటాము అంటే
ప్రత్యక్షంగా వినాయకుడి యొక్క ప్రతిమ లేనప్పుడు మిగతా పూజలు గనక చేయాల్సి వస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్న రీతిగా ఏ వ్రతము ఏ నోమును వచ్చినా ఏ పూజ చేసినా ఏ యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కూడా మహాగణపతి పూజ లేనిదే మనం కార్యక్రమం ప్రారంభం చేయకూడదు. కాబట్టి ఇతరత్ర వ్రతాలు నోముల లోపల ఇతర పూజలు యజ్ఞ యాగాది క్రతువుల్లో మహాగణపతిని ప్రార్థించడానికి అని చెప్పి హరిద్రముతో మహాగణపతి రూపాన్ని చేసి అందులో మహాగణపతిని ఆహ్వానించి అప్పుడు మనకు పూజ ప్రారంభం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్షంగా మహావినాయకుడే ఎదురుగా ఉంటాడు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి హరిద్ర గణపతిని చేసుకోవాలనేటటువంటి ప్రత్యేక నియమం ఏమీ లేదు. మహాగణపతి ప్రత్యక్షంగా ఉన్నాడు అక్కడ. మిగతా పూజల్లో అక్కడ గణపతి విగ్రహం గాని ప్రతిమ గాని మనకు ఎదురుగుండా ఉండదు కాబట్టి అప్పుడు ఆ హరిద్రా గణపతిని చేసుకోవడం అనేది అట్లా ఆచారంగా ఉన్నది. చాలా సంతోషం అండి గురుగారు. ఈ రోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం ఎంతో అదృష్టవంతులుగా నాకు నా ద్వారా మీ ద్వారా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఒక్క వీడియో చరిత్రలో నిలిచిపోయే విధంగా వినాయకుడికి గణపతికి వినాయక చవితికి సంబంధించి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.